ఏమండి, నేను ఒక్క ప్రశ్న అండి. తండ్రి చనిపోయి ఉన్నాడు, గుడివాడలో ఆర్థికంగా మానసికంగా నష్టపోయి ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో పెనమలూరు వెళ్ళమన్నావు, విజయవాడ చూడమన్నావు, తర్వాత గన్నవరం వెళ్ళమంటున్నావు. ఇది న్యాయమేనండి? అవును. చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ పరిణితి కలిగినటువంటి వ్యక్తి నా బిడ్డ లాంటాడు అని అవినాష్ గారిని పిలుస్తూ మాట్లాడుతూ ఉన్న వ్యక్తి తీసుకొచ్చి అతను తీసుకెళ్ళి పిల్లల్ని తిప్పినట్టుగా తిప్పడం న్యాయమేనా? ఓకే సుబ్బారావు గారు, ఇప్పుడు అవినాష్ గారిని చాలా పెద్ద ఎత్తున ఆయన నిజంగా వాడుకున్నారు అనే చెప్పొచ్చు. అని ఆ మాట 100% అంతే. కూడా 100% జరిగింది వాడుకోవటమే. వాడుకున్నారని కూడా మనం ఉపయోగించవచ్చు. అవును. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మరి దేవినేని అవినాష్ గారు వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది, జగన్కి దగ్గరికి రావడం జరిగింది. అవును. ఆ తర్వాత వచ్చిన తర్వాత జగన్ పరిస్థితి ఎలా ఎలా అనిపించింది మీకు? జగన్ మరి ఎటువంటి రిసీవ్ చేసుకున్నారు జగన్ మరి అవినాష్ గారిని? ఎట్లా ఉంది ఈ వీళ్ళిద్దరి మధ్య ఆప్యాయత ఎలా? అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పాలంటే దేవినేని ఫ్యామిలీ అనేది ఒక కమిట్మెంట్ ఫ్యామిలీ అండి. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని కాపాడటానికి ప్రయత్నించారు. వాళ్లే వద్దనుకున్నారండి, పొమ్మనకుండా పొగబెట్టారు. సో అట్లాంటి తప్పని పరిస్థితుల్లో ఈ పార్టీలో రావాల్సి వచ్చింది. కానీ వచ్చిన తర్వాత ఈ దేవినేని ఫ్యామిలీ, దేవినేని బ్లడ్ అనేది ఎలా ఉంటుందంటే, నెహ్రూ గారి బ్లడ్ అనేది ఎవరైతే నమ్మి మనల్ని ఆదరించారో ప్రాణం ఇస్తారు వాళ్ళకి. ఓకే. సో అందుకని ఈ పార్టీలో ఉండిపోయారండి. కరెక్ట్ సుబ్బారావు గారు. కానీ చాలా సుదీర్ఘకాలం మీరు తెలుగుదేశంతో ఉన్నారు, మీ దేవినేని ఫ్యామిలీ కానీ మీరు అందరూ కానీ. అవును. కానీ ఒకసారిగా మనం వైఎస్ఆర్సీపీకి వెళ్దాము, జగన్మోహన్ రెడ్డితో మనం ప్రయాణం చేయాల్సి వస్తుందని చెప్పినప్పుడు మీకేమనిపించింది ఫస్ట్ టైం? నేనైతే ముందు వద్దనే చెప్పానండి. వద్దు, మనం కొంతకాలం ఎదురు చూద్దాం, ఆలోచిద్దాం అని చెప్పాను అన్నాను. కానీ తను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా నాకు తర్వాత ఒక 1 వీక్ 10 డేస్లో రోజు మేము కూర్చుంటంలో కొన్ని పాయింట్లు అంటే ఏం చెప్పారు పరిణామాలు అవినాష్ గారు? ఇదేనండి. ఇప్పుడు పెనమలూరు వెళ్ళాము. పెనమలూరు నుంచి నన్ను దాటించొద్దు, నాకు పదవి లేకపోయినా పర్వాలేదంటే మళ్ళీ గన్నవరం వెళ్ళమంటే దాని అర్థం ఏంటండి? గన్నవరంలో 100 కోట్లు పెట్టినా సరే అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, అది 100 కోట్లు ఖర్చు పెట్టినా కానీ గెలిచే పరిస్థితి ఉంటుందా? గెలవకపోయినా సరే మనం కనీసం ఎలా ఉంటాం? మనం తండ్రి లేని పిల్లని మనం అలా చేయొచ్చా? కరెక్టే. ఇప్పుడు జగన్ గారు ఏమి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా జాయిన్ అయిన తర్వాత? విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి నా అభ్యర్థి నువ్వే, ఆ రోజే చెప్పారండి. 4.5 సంవత్సరాల క్రితమే చెప్పేశారు. జాయిన్ అయిన రోజే చెప్పారు. ఆ కమిట్మెంట్ నేను దాటనని చెప్పన్నారు. ఈ రోజు వరకు దాటలేదు. 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ డిక్లేర్ చేసిన సీటే విజయవాడ తూర్పు దేవినేని అవినాష్. అవును. అసలు ఇంతకంటే ఒక నాయకుడు, ఒక అవినాష్ లాంటి లీడర్కి కమిట్మెంట్ ఏం కావాలండి? ఒక కమిట్మెంట్ మాకేం కావాలి? అది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేకపోయారు? అందుకని మేము ఇప్పుడు ఈ కారణం ఎత్తి చూపిస్తుంది ఏంటంటే, నువ్వు ఇవ్వలేని కమిట్మెంట్ పక్క పార్టీ వాళ్ళు ఇచ్చినప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మరి?